హరిజనోద్ధరణ లేక దళిత జనోద్ధరణ ఎవరు చేశారు అనేది అంబేద్కర్ గారు. వీళ్ళందరికీ తలమానికి అయిన వాడు అంబేద్కర్. 1900లో పుట్టాడు ఆయన, అంటే 20వ శతాబ్దం మొదట్లాడు. వీళ్ళంతా పెద్దవారు అయ్యేసరికి ఆయన యువకుడుగా ఉన్నాడు. ఆయన ఫూలే గారితో మరి ఆర్ఎస్ శర్మ గారు వీరందరూ ఇవన్నీ చదివి చాలా ప్రభావితుడయ్యాడు. అంబేద్కర్ పేరు గోవింద అంబేద్కర్ ఏదో ఆయన గురువు గారు ఇంటి పేరు అంబేద్కర్ అవడం వల్ల ఆయన ఈయన చెప్పాడు, ఒక బ్రాహ్మణ టీచర్, నువ్వు చాలా చురుగ్గా ఉన్నావు, బాగా చదువుకో, చదువు వల్లే విముక్తి, చదువు వల్లే విమోచన, చదువు వల్లే వైభవం, అభివృద్ధి అని చెప్పాడు ఆయన. దాంతో అది ఆ మంత్రంగా తీసుకొని ఆయన చాలా చదివాడు, చాలా డిగ్రీలు సంపాదించాడు, మహోన్నతుడయ్యాడు. అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ స్వతంత్రోద్యమంలో, ఆ కాంగ్రెస్ ఉద్యమంలో వాళ్ళకి ధీటుగా నిలబడ్డాడు. ఎంత ధీటుగా నిలబడ్డాడంటే ఈ దళిత సమాజానికి ఆయన ధ్రువతారుగా నిలబడ్డాడు. వాళ్ళ వైపు నిలబడి ఈ మతంలో వీళ్ళకి విముక్తి లేదు అని భావించి బౌద్ధంలోకి ఆయన 5 లక్షల మందితో కలిసి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆయన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఆయన కుల వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలించి ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే మాత్రం ఈ వ్యత్యాసాలు పో, కాబట్టి కుల నిర్మూలన జరగాలి అన్నాడు. జరిగితేనే మనకి రాజకీయ స్వాతంత్రం కాదు, సాంఘిక స్వాతంత్రం, సామాన్య మానవుడికి స్వాతంత్రం వస్తుంది అని ఆయన భావించి ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ రాశారు. చాలా గొప్ప గ్రంథం. దాని ప్రకారము కులాంతర వివాహాలు ఒక ముఖ్యమైన మార్గం. ఎప్పుడైతే 2 కులాల మధ్య ఉన్నటువంటి రక్తం సమ్మిళితమైన పిల్లలు పుడతారో వాళ్ళలో ఈ కుల భావన అది ఉండదు, అప్పుడే కులం పోతుంది అనేది. ఇంకా ఈ అణగారిపోయిన వర్గాలందరూ కూడా వీళ్ళు పైకి రావాలంటే, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి రావాలంటే వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్, ఆ షెడ్యూల్ ప్రకారం అందులో ఉన్న క్యాస్ట్ అనేది రిజర్వేషన్ కల్పించిన వాడు ఆ మహానుభావుడు. ఆయన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేసిన వాడు ఆయన. ఆ మహానుభావుడు మొత్తం స్త్రీ శూద్ర జనోద్ధరణకు అగ్రగామిగా నిలిచాడని చెప్పారు.